హల్లెలూయా. రైట్, చాలా సంతోషం. మరి మీరు అందరూ కూడా సమయానికి వచ్చారు. అంటే ఎన్ని గంటలకు వచ్చారు? 11:30 దాటిన తర్వాత వచ్చారు కదా. మన ఆరాధన టైం 11:30 అని పెట్టుకోవడం బెటర్ ఏమో. అలా కాదు, కొంచెం త్వరగా వచ్చేయండి. ఇది నెలలో మొదటి ఆదివారము, ప్రభురాత్రి భోజన సమయం కాబట్టి మనకి ప్రసంగం మాత్రమే కాదు, మరి ప్రభురాత్రి భోజనాన్ని కూడా మనం తీసుకోవాలి కదా. ఆ మధ్యకాలంలో నేను క్యాసక్ వేసేవాడిని. ఇది క్యాసక్ అంటారు, సేవా వస్త్రాలు. అయితే కొంతకాలం వేయడం మానేస్తే మరలా మా పెద్దవారు ఫోన్ చేసి, ఇవి మీరు ఎందుకు వేసుకోవట్లేదు, కారణం ఏంటి అని అడిగారు. నేను వేసుకోవట్లేదు అని అన్నాను. అంటే వాళ్ళు కొన్ని రెఫరెన్స్లు చూపించారు. ఒకసారి చూద్దాం, చూడండి. నిర్గమకాండం 35:19. పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు అనునవియే అనను. అంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నారనుకోండి, కోట్ వేసుకోకపోతే అతను డాక్టర్ కాదు. నర్సు ఉన్నారనుకోండి, వాళ్ళు యూనిఫామ్లో లేకపోతే వాళ్ళు నర్సులు కాదు, డ్యూటీలో లేరు. డ్యూటీ దిగిపోయిన వెంటనే డ్రెస్ తీసేస్తారు. ఇప్పుడు మరి దేవుని యొక్క పరిచర్య చేయాలంటే సేవా వస్త్రాలు తప్పకుండా వేసుకోవాలి. మీరు బాగాలేదు, ఎబ్బెట్టుగా ఉంది, మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మామూలుగానే చూడాలనుకుంటున్నారు, చెమటలు పట్టేస్తున్నాయి, ఏసీ లేదు అనుకుంటే కుదరదు, తప్పకుండా వేసుకోవాలి అని చెప్పారు. అంటే కొన్నిసార్లు కొంతమంది కామెంట్ చేస్తారు, మనం పాత నిబంధన కాలంలో లేమని. కానీ పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు డ్రెస్సు, సేవ బట్టలు వేసుకోవడం మంచిది. అంతేగాని ఇవి ఇక్కడ పుల్పిట్ దగ్గరే వేసుకోవాలి, కానీ లేకపోతే సమాధి చేయడానికి వేసుకోవడానికి వెళ్ళకూడదు. ఇక్కడ మాత్రమే వేసుకోవాలి. 39 మొదటి వచనంలో కూడా ప్రతిష్ఠిత వస్త్రములు, సేవా వస్త్రములు అంటాడు. చూడండి, నిర్గమకాండము 39 మొదటి వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. అంటే సేవా వస్త్రములు దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో మనం వాడుకునే ఈ బట్టలు తప్పకుండా పరిచర్య చేసినప్పుడు వేసుకోవలసిన అవసరం ఉంది. కొన్నిసార్లు మనకు అనుకూలంగా మనం మార్చుకుంటూ ఉంటే కుదరడం లేదు. 28 నిర్గమకాండము 15వ వచనం ఎవరైనా చదవండి. సరే, తర్వాత 35వ వచనం. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు అతడు చావకుండినట్లు దాని ధ్వని వినబడేవాళ్ళని. అంటే ఏంటంటే చుట్టూరు ఒక తాడు కూడా కట్టుకోవాలి. ఇప్పుడు స్టైల్గా దీన్ని ఎలా కడతా ఉన్నారు. ఏదేమైనా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయడానికి తప్పకుండా సేవా వస్త్రాల్లో వాడుకోవలసిన అవసరం ఉంది. ఈరోజు నేను వాక్యాన్ని సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్య భాగాలు చాలా మంచి వచ్చినాయి. అయితే సండే స్కూల్ సండే అంటారు. యాక్చువల్గా ఈ సండే మన యూత్ చాలా విజన్తో మరి ఆండ్రూ మిషన్ అని ప్రారంభించి చాలా చక్కగా మరి గంగనపల్లిలో, కొవ్వాళ్ళలో, రాజీవ్ కాలనీలో, తాళ్ళదొడ్డి, ఈత చెట్ల పాలెం, ఇక్కడ ఇలాగా చాలా ప్రాంతాల్లో ఇద్దరిద్దరు చొప్పున ఒక 40 పీపుల్ ఉండేవారు. అందరూ రకరకాలుగా చదువుల కోసం చెల్లాచెదురైపోయారు. మళ్ళీ క్రిస్మస్ వస్తూ ఉంది. ఈసారి జేమ్స్ గారు అనే ఆయన్ని పిలవాలని మాధవపట్నంలో కొంతమంది రికమెండ్ చేశారు. నేను అన్నాను, అయితే తప్పకుండా మీరే ఆహ్వానించండి, డేట్ మాకు 10వ తారీఖు లోపల ఇవ్వండి అని చెప్పాను. ఒకవేళ యూత్ అందరూ కలిసి మరలా యూత్ ఆండ్రూస్ మిషన్ ప్రారంభించాలని, అంటే క్రిస్మస్ చేయాలని అనుకుంటూ ఉన్నారు.
మీరందరూ కూడా దానికోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన యూత్ క్రిస్మస్ చేయడానికి దేవుడు సహాయం చేస్తారు. ప్రార్థించిన సహోదరులందరూ కూడా చాలా మంచి ఎడ్యుకేషనల్గాను ఉద్యోగాల్లోనూ స్థిరపడిపోయారు. మన సంఘ బిడ్డలందరూ కూడా చూడండి, కెన్యాలో ఉన్నారంటే ఎంత హ్యాపీ, సౌదీలో ఉన్నారు, అరేబియా దేశంలో ఉన్నారు, లండన్లో ఉన్నారంటే ఎంత బాగుంటుంది. కాబట్టి మన పిల్లలందరూ ఇతర దేశాలకు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి అక్కడ ఉండకూడదు, దీన్ని సపోర్ట్ చేయాలి జాయ్ఫుల్ జర్నీ మినిస్ట్రీస్కి. కాబట్టి మీ అందరి కోసం తప్పకుండా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు చదవబడిన వాక్య భాగాలు చాలా చక్కగా ఉన్నాయి. ఏంటి మీకు అందరికీ తెలుసు కదా, కీర్తన గ్రంథము 119, 9-16 ఈ వచనాలు చదివినప్పుడు ఏమున్నాయి చెప్పండి. ఒక వచనం చదవండి. 119వ దావీదు కీర్తన. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు. అంటే నేను ఒక టైటిల్ ఇస్తా ఉన్నాను. ఆ టైటిల్ ఏంటంటే గుడ్ సిటిజన్షిప్. అంటే యవ్వనస్తుడుగా మంచి పౌరుడుగా ఉండడం ఎలాగా. మనకి చాలాసార్లు మన జీవితాల్ని ఎలా నడిపించాలి. నిన్నటి దినము మేము రాజమండ్రి ప్రసంగానికి వెళ్ళాం. నేను, పాస్టర్ గారు, ప్రసన్న భారతి గారు, వారి బాబు అందరూ కలిసి కారులో వెళుతున్నాం. కారు చక్కగా వెళ్ళిపోతుంది. వాళ్ళు కరెంట్ లొకేషన్ పంపించారు, చాలా బాగుంది. అది పెట్టుకుంటే అలా తీసుకెళ్ళిపోతుంది. సర్టెన్ ప్లేస్ వచ్చింది, అప్పుడు అది రాంగ్ డైరెక్షన్ చూపించింది. ఆ డైరెక్షన్ ఎలాగున్నది తెలుసా, బురదలోకి తేలిపోతూ ఉంది. అప్పుడు డ్రైవర్ చెప్పాడు, ఇలాగ వెళితే మనం చిక్కుపడిపోతామండి అని అన్నాడు. మరి ఎలాగా, ఇది డైరెక్షన్ ఎలా చూపిస్తుంది కదా అంటే, మ్యాప్ పెద్ద చేయండి అన్నాడు. పెద్ద చేశాను, అది వేరొక డైరెక్షన్ చూపించింది. అదే కరెక్ట్ డైరెక్షన్. ఆ డైరెక్షన్లో వెళ్తే చర్చ్ దగ్గర తీసుకెళ్ళి ఆపేసింది అంతే. అంటే పేరెంట్స్ ఆర్ ద డైరెక్షన్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ దేర్ డెస్టినీ. మీ పిల్లలకే మార్గదర్శకులు, నిర్దేశకులు ఎవరంటే పేరెంట్సే. మీరు సరైన డైరెక్షన్ ఇవ్వకపోతే పిల్లలు దారి తప్పిపోతారు. ఈవెన్ మన గూగుల్ మ్యాప్ దారి తప్పి చూపిస్తూ ఉంది, సరైన డైరెక్షన్ చూపించలేదు. దేర్ ఆర్ ఆపర్చునిటీస్, లేదంటే దారి తప్పిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా సింపుల్గా అది అలా టర్న్ చేసింది. ఒకసారి విన్నాను ఏంటంటే, ఎక్కడికో వెళ్ళాలనుకుని ప్రయత్నం చేస్తే గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు. గూగుల్ మ్యాప్ ఏం చేసిందంటే చుట్టూరు తిప్పుతుంది కానీ ఆ ఇంటికి తీసుకెళ్ళడం లేదట. మరొకసారి ఒక ఆయన చెప్పాడు, అది తిన్నగా బాగా చూపిస్తుంది కదా అని దారి అనుకుంటే అది సముద్రంలోకి తీసుకెళ్ళిపోయిందట. అంటే ఈవెన్ ఈ లోక సంబంధమైన కొన్ని డైరెక్షన్స్ మనం రాంగ్ మ్యాప్లోకి తీసుకువెళ్ళచ్చు. కానీ దేవుడు మనకు ఒక సిస్టమ్ని ప్రసాదించాడు, ఇచ్చాడు. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి, పిల్లల్ని దేవునిలో ఎలా పెంచాలి, వారి డెస్టినీ ఏ విధంగా మీరు చెయ్యాలి అన్నది దేవుడు చెప్పాడు. ఇలా చదువుతూ ఉంటే రెండు ఒక మంచి కాంట్రాడిక్టరీ, అంటే ఒకదానికొకటి పోల్చుకున్నప్పుడు ఎందుకు సంసోన్ ఎలా తయారాడు, ఎందుకు బాప్తిస్మిచ్చి యోహాను ఎలా తయారయ్యాడు అనే రెండు అంశాలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ డివైన్ గైడెన్స్ అండ్ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ మనకు కనిపిస్తుంది. డివైన్ గైడెన్స్, దేవుని యొక్క మార్గదర్శకత్వము, దేవుడు వారికి ఇవ్వబోతున్న బిడ్డను ఏ విధంగా పెంచాలి అనేది తెలియచేస్తా ఉన్నాడు. ఎలా పెంచాలి అక్కడ కొన్ని చెప్తా ఉన్నాడు. డివైన్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే నో వైన్, అతనికి ఏ విధమైన ద్రాక్ష రసమును ఇవ్వకూడదు, పులిసినది ఏది ఇవ్వకూడదు. ఈరోజు పిల్లలు ఎలా తయారయ్యారు తెలుసా? పులిసినది ఇవ్వకపోతే, మొత్తం ఇవ్వకపోతే వాళ్ళు జీవించలేకపోతా ఉన్నారు. ఈవెన్ హై స్కూల్ కంటే చిన్న వాళ్ళు తాగేస్తూ ఉన్నారు. ఈరోజు పేపర్ మీరు ఎంతమంది చూసారో తెలీదు, ఒక కుర్రాడు పబ్జీ ఆడుతూ ఉన్నాడు, ఒక అతను తాగేసి అన్నాడు, అరే నువ్వు ఇక్కడ కూర్చోక వెళ్ళిపో అని అన్నాడు.
అతను వెళ్ళడం లేదు, ఆడుకుంటున్నాడు. ఇద్దరికే వాదన పెరిగింది. వెంటనే అతను కత్తి తీసుకుని గొంతు మీద కోసాడు. అతను అక్కడికక్కడ చనిపోయాడు. పిల్లలు ఎంత అందంగా ఉన్నాడో ఆ బాబు. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వేరొక అతనికి మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. పిల్లలకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నాం, అయినా రాత్రి సమయంలో ఎక్కడో షాప్ పక్కన బయట కూర్చుని ఆడుకోవడం ఏంటి? పిల్లలకి టైం పెట్టొద్దా? ఇంటికి ఎన్ని గంటలకు రావాలో చెప్పొద్దా? చెప్పినా వాళ్ళు మాట వింటున్నారా? ఈ రోజుల్లో చాలామంది చాలా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటా ఉన్నారు. అందుచేత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు, అంటే ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే, నువ్వు యంగ వయసులో చనిపోకుండా ఉండాలనుకుంటే, బాల్య దశలో చచ్చిపోకుండా ఉండాలనుకుంటే, నీవు చక్కగా భార్య బిడ్డలతో నీ తల్లిదండ్రులతో సంతోషంగా జీవించాలి, ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతకాలి అనుకుంటే, నీవు నీ తల్లిదండ్రుల మాట విను. నీవు నీ తల్లిదండ్రులను సన్మానించినట్లయితే నీవు భూమి మీద ఎలా బ్రతుకుతావు? దీర్ఘాయుష్మంతుడిగా బ్రతుకుతావు. మరి పిల్లల్లో ఎలా తయారయ్యారు? ఎంత విచ్చలవిడిగా ఉన్నారంటే, ఒక ముసలి తండ్రి ఉన్నాడట, తనకు పెన్షన్ వస్తుంది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. కొడుకు వచ్చాడు, నీకు వచ్చే డబ్బులు నాకు తాగడానికి లేవన్నాడు. ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఎత్తాడు, కొన్నిసార్లు ముద్దుగా ఎత్తాడు, కొన్నిసార్లు కొసరుకుంటాడు. ఒకసారి వాదన అయ్యింది. వాదన అయితే ఆ కుర్రోడు ఏం చేశాడు తెలుసా? ఆ తండ్రి తల కోసేసి గమ్మేళలో పెట్టేసి బాడీ నుంచి వేడి చేశాడు. అది చూసి ఆ అమ్మ కింద పడిపోయి మత్తు నుంచి తేరుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఏం చేస్తున్నారు పిల్లలు? ఎలా ఉన్నారు? డోంట్ డ్రింక్ వైన్. నువ్వు పులిసినది తాగవద్దు, మత్తును సేవించొద్దు. ఇప్పుడు యూత్ సిటీస్లో, కాస్మోపాలిటన్ సిటీస్లో అందరిలో కూడా ఇది మత్తు అనేది ఒక అలవాటు అయిపోయింది. వారికి ఎలా ఉన్నదంటే, ఈ రోజుల్లో చెప్పుకునే ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ లేకపోతే ఎలాంటివి ఏమైపోయినాయి అంటే, వారమంతా పనిచేస్తున్నారు, 5 రోజులు హ్యాపీగా పనిచేస్తున్నారు, 6వ రోజు 7వ రోజు సెలవు, పార్టీ పెట్టుకుందాం. ఆ పార్టీ మంచి పార్టీ కాదు. అది ఏం పార్టీ అంటే మత్తునిచ్చే పార్టీ, చెడ్డ పనులు చేసే పార్టీ. అక్కడి నుంచి నీ కుమారుడు కొడుకు రక్షించబడాలి, కుమార్తె రక్షించబడాలంటే ఓన్లీ ప్రొటెక్షన్ ఈజ్ యువర్ ప్రేయర్. నీవు ప్రార్థించినప్పుడు మాత్రమే నీ ప్రార్థన వారి చుట్టూ గోపురం వలె లేకపోతే ప్రహరీ గోడ వలె కాపుదల ఉంటుంది. సాతాను దేవునితో అంటూ ఉంది, నేను యోబును తాకాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, అతని చుట్టూరు నువ్వు కాపుదల ఉంచావు, నీవు ఒక్కసారి ఆ కంచె తీసివేయి, నేను అతన్ని ఏ విధంగా ఆడుతానో, అతని చేత నేను ఏ విధంగా దూషింపచేస్తానో చూద్దువు. కానీ సాతాను ఎప్పటికీ కూడా అలాగే ఉంది. సాతాను అన్నదట, నీవు ఒక్కసారి అవని ఆదామునే నాకు అప్పచెప్పు, అప్పుడు నేను వాళ్ళని నీకు దూరం చేస్తాను అనుకున్నది. సాతానులాగా రాదు కదా, అది ఏదో ఒక శరీరం కావాలి. సర్పాన్ని తను ఆవహించింది, స్త్రీ దగ్గరికి వచ్చింది, ఇది నిజమా అన్నది. ఆమె ఎప్పుడు విననే కొత్త స్వరాన్ని విన్నప్పటికీ మెస్మరైజ్ అయిపోయింది. తను ఆ ట్రాప్లో పడిపోయింది. అవును కదా, వెళ్ళింది, ఆ చెట్టు పండు తాకింది, తనకేం అనిపించలేదు. పండు కోసింది, తనకి అస్సలు అనిపించలేదు. కోసుకున్నాను అనుకున్నది. దాన్ని కొరికింది, అప్పటికి కూడా ఏమి లేదు, టేస్ట్ అంతా బాగానే ఉంది. తనకేదో అయిపోతుంది తిన్నప్పుడు. అప్పుడు గబగబా తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. భర్త గద్దించాడు, ఎందుకు ఎలాంటి పని చేశావు? అప్పుడు సాతాను మిషన్ ఏంటి తెలుసా? మిషన్ ఆఫ్ డిస్ట్రక్షన్, పాడు చేయడమే. అది చాలా ఆసక్తి కలిగిన పండు. ఒకవేళ నీ యొక్క ఉద్యోగము నీవు అనుకున్నది నీకు ఆసక్తికరంగా కనిపిస్తుంది, అక్కడికి నీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒక రూల్ని బ్రేక్ చేశాను, దేవుడు పెట్టిన నియమాన్ని బ్రేక్ చేశాను, నా తల్లి చూడడం లేదు, తండ్రి చూడడం లేదు అనుకోవచ్చు.
అందుకని బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది ఏంటంటే, బాలుడు నడవవలసిన ద్రోవను వానికి నేర్పు. నువ్వెందుకు నేర్పలేకపోతా ఉన్నావు? ఎందుకంటే సండే స్కూల్కి పంపడం లేదు. సండే స్కూల్లో దేవుని కంఠస్థవాక్యాలు నేర్పిస్తారు. ఆ కంఠస్థవాక్యం నీతో మాట్లాడుతుంది. నీతో అన్ని వేళలా మాట్లాడకపోవచ్చు. సమస్య వచ్చినప్పుడు తప్పకుండా వాక్యం తడుతుంది. మొన్న ఏంటది, బ్యాడ్మింటన్లోనా లేకపోతే క్రికెట్లో గెలిచిన పాప టెస్ట్ మనీ చెప్పిందంట. నేను ఈ సందర్భంగా చెప్పాల్సింది ఒకే ఒక వచనం, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను అన్నాడు నా దేవుడు. ఎంత గొప్ప టెస్ట్ మనీ. బహుశా అది ఎంత డిప్రెషన్లో ఉండి ఓడిపోతామో అనుకున్న స్థితిలో తను ఎంతగా ప్రార్థించిందో, తన తల్లిదండ్రులు తనకెంత ప్రార్థన నేర్పించారో. ఈ రోజున మన బిడ్డలకు మనం నేర్పించవలసింది ప్రార్థన, మనం నేర్పించవలసింది క్రమశిక్షణ. ఎంతమంది పబ్జీలకు అలవాటు పడిపోయారు, ఎంతమంది ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడిపోయారు, ఎంతమంది జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చక్కగా లెటర్ రాసి చచ్చిపోతూ ఉన్నారు. నేను బెట్టింగ్కి అలవాటు పడిపోయాను, అప్పులు ఎక్కువైపోయినాయి, నేను బతకడం అనవసరం అనుకుంటున్నాను, చచ్చిపోతున్నాను. లెటర్ రాసి చావడానికి భయమేసి మళ్ళీ వింతగా నవ్వుతూ నేను బతికే ఉన్నాను, చచ్చిపోలేదు అంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొన్నిసార్లు అలాగే ఉంటాను. మొట్టమొదట డివైన్ ఇన్స్ట్రక్షన్, దేవుని యొక్క నియమము, దేవుని యొక్క ఆజ్ఞ నీవు తాకూడదు, అలాగే నీకు పుట్టిన బిడ్డ తాకూడదు. చాలామంది అది ఒకసారి మా నాన్నగారు అప్పట్లో చెప్పారు, ఒకసారి అందరికీ స్థలాలు ఇస్తామన్నారు. మా నాన్నగారు అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, హ్యాపీగా చర్చికి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు మన వాటా తీసుకోవడం లేదు, వాళ్ళు మనతో లేరు కాబట్టి ఆయన పేరు రాయొద్దు అని అన్నారు. ఇల్లు రాలేదు. ఎందుకంటే వాళ్ళతో ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు వస్తుంది, వాళ్ళతో లేనప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఈవెన్ ఫుడ్ వల్ల సెపరేషన్ ఏర్పడుతూ ఉంది. అపవిత్రమైన తినొద్దు. మీకు ఒకటి తెలుసా, అప్పుడు తాత్కాలికంగా ఇల్లు రాలేదు, కానీ కొన్ని వందల మంది రక్షించబడడానికి అవసరమైన ఇల్లులు దేవుడు ఇచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది తాత్కాలికం, ఇది శాశ్వతం. అప్పుడు వాళ్ళు రక్షణ కోసం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇవ్వకుండా చేసేసాం, మీరు తీసుకోకపోతే మాలో కలవకపోతే అలాగా ఉంటుందని అన్నారు. అలా లేదు, అంతకంటే ఘనమైనదిగా దేవుడు చేశాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో ఎంత క్లియర్గా ఉన్నదో చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడంటే, అన్క్లీన్, డోంట్ ఈట్ అన్క్లీన్, అపవిత్రమైనది తినవద్దు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయం చదవండి. అక్కడ ఏమంటున్నాడంటే, దేవునికి ఇష్టం లేనిది విగ్రహాలకు అర్పించింది, దేనికి అర్పించింది తినవద్దు. కారణం ఏంటంటే, యు ఆర్ చూజన్ వన్, సెపరేటెడ్ వన్, మీరు ప్రత్యేకించబడిన వారు. కాబట్టి మీరు కొన్ని భోజనాలు చేయకూడదు. కొన్ని భోజనాల్లో ఈ భోజనాలు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ భోజనాన్ని బట్టి మీ దేవునికి అపవిత్రతను తీసుకురాకండి అని చెప్తూ ఉన్నాడు. డివైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి మనము పాటించినప్పుడు తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటాం, అది షూర్. ఎందుకంటే మా నాన్నగారు అమ్మగారు వాళ్ళ యొక్క జీవితంలో జరిగినవి చెప్పినప్పుడు, అవునా మీరు అంత విశ్వాసంతో ఉన్నారా, అంతగా దేవుడులో మీరు ఉన్నారా, ఒక స్థలాన్ని పోగొట్టుకున్నారా, ఆ కమ్యూనిటీ మిమ్మల్ని వెలివేసినట్టుగా చేశారా అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, అంతకంటే ఘనమైన స్థలాలు ఇచ్చాడు, గొప్ప స్థలాలు ఇచ్చాడు. అది దేవునిలో ఉన్న మంచి విషయం. ఇక్కడ రాయబడి ఉంటే చూడండి, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయినా, అయితే నీవు గర్భవతి అయితివి, కుమారుని కందువు, కాబట్టి జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ తాగకుండుము, అపవిత్రమైనది దేనిని తినకుండుము. అపవిత్రమైనది తినకూడదు, మీరు తినకూడదు, మీ పిల్లలు తినకూడదు. అంతే బైబిల్ చెప్పిందే నేను చెప్తున్నాను, నేను సపరేట్గా చెప్పాలని అనుకోవట్లేదు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15 అధ్యాయాల్లో కూడా అదే వ్రాయబడి ఉంటుంది. ఏమంటుంది తెలుసా, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ దేవుని నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము. దేవుని రాజ్యం ఏంటి? భోజనము పానము కాదు,
కాబట్టి భోజనాన్ని బట్టి, పానాన్ని బట్టి మీ యొక్క పవిత్రతను, పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు. డివైన్ ఇన్స్ట్రక్షన్. తర్వాత ఆ రోజుల్లో దేవుని కొరకు నాజీరు చేయబడిన వారు ప్రత్యేకంగా ఉండేవారు. నన్ను చిన్నప్పటి నుంచి నేను దేవునికి సమర్పించాను బాబు అంటే అదొక నాకు పెద్ద టెన్షన్ అయి కూర్చుంది. నన్ను సినిమా పాటలు పాడనిచ్చేవారు కాదు, సినిమాలు చూడనిచ్చేవారు కాదు. గరుగు పిల్లలు అల్లి ఆడుకుంటూ ఉంటే నన్ను వెళ్ళొద్దనేవారు. ఎందుకంటే వాళ్ళు బూత్ మాటలు నేర్చేసుకుంటారు, నువ్వు పాస్టర్ గారు అవుతావు అనేవారు. ఇది ఎక్కడ గొడవ. మా ఫ్రెండ్స్ అందరూనేమో నన్ను కలుపుకోవాలని చూసుకునేవారు. వాళ్ళు బూతులు నేను ఎక్కడైతే నేర్చుకుంటానేమో నా పరిశుద్ధత పోతుందో అని చెప్పి తల్లిదండ్రులు, అది చాలా టెన్షన్ అయిపోయేది. ఒకసారి నేను ఏదో మ్యూజిక్ నేర్చుకోడానికి వెళ్ళాను. మ్యూజిక్ నేర్చుకోడానికి వెళ్తే కర్ణాటక మ్యూజిక్లో ఫస్ట్ ఒక దేవుడు పాట నేర్పిస్తూ ఉంటారు. నేర్చుకోవాలా వద్దా, నేర్చుకోవాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఒక టెన్షన్ ఉంటుంది. కారణం ఏంటంటే మనం అందరిలాగా టేక్ ఇట్ ఈజీగా చేసేయలేం. ఫస్ట్ ఆ పాట మన దాన్ని ఒక స్తోత్రం అన్నమాట, ఓ దేవుడి స్తోత్రం, అది పాడకుండా నేర్పించరు. అప్పుడు నేను మా మాస్టర్తో చెప్పాను, నాకు రామేశ్వరం మాస్టర్ వైలిన్ నేర్పించాడు. ఆ మాస్టర్తో అన్నాను, సార్ నేను పాస్టర్ గారిని నేను ఈ పాట పాడలేను, ఎందుకంటే నేను మా దేవుడి స్తోత్రం తప్ప ఇంకే దేవుడి స్తోత్రం చెప్పలేను అన్నాను. ఆయన అన్నాడు, నీ ప్రతిజ్ఞ ఏదో అన్నాడు, మంచిదే, అయితే సాహిత్యం నేర్చుకోక్కర్లేదు, నువ్వు ఇది నేర్చుకో, అక్షరాలు నేర్చుకో, సంగీత ఏంటది ఏదో నేర్చుకో, అది నేర్చుకునే అవసరం లేదు అని అన్నాడు. మరలా నేను ఒక పెద్ద గాయకుడిని అడిగాను, ఏం చేయాలి, ఎందుకంటే మన బుర్ర సరిగా ఉండదు కదా, ఏదోలాగా నేర్చుకోవాలని ఉంటుంది కదా. అప్పుడు అతన్ని అడిగితే, నువ్వు దేవుని కోసం కొన్ని పాటలు పాడాలని, కొన్ని పాటలు రాయాలని, రాగాలు నేర్చుకోవాలి అనుకుంటున్నావు, కాబట్టి అది మంచిదే అని అన్నాడు. తర్వాత అది కూడా మంచిది కాదు అని తెలిసింది. అప్పుడు ఆపేశాను. కానీ కేవలం కొన్ని నేర్చుకుని ఇంక నాకు వద్దులే, ఈ పాటలు నేర్చుకోకపోతే ఇది రాదంటున్నారు కాబట్టి వద్దు అని అనుకున్నాను. అపవిత్రమైనది ఏది చేయకూడదు. నీ యొక్క అప్పట్లో నాజీరు ఉన్న వాళ్ళకి గెడ్డం గీయకూడదు, తల కట్ చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నాజీరు చేయబడ్డాడు, వ్రతం ఉన్నది అతనికి. అందుకని ఇక్కడ చెప్తా ఉన్నాడు, మన బిడ్డలకి వ్రతం ఏదైనా మనం తీసుకున్నట్లయితే ఇలాగే దేవుని కోసం వాళ్ళని పెంచాలి. ఇప్పుడు దేవుని కోసం వాళ్ళని మరీ స్ట్రిక్ట్గా పెంచమని చెప్పడం లేదు, దైవికమైన నియమాలు నేర్పించండి. ఒకటి రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దైవ దర్శనం వచ్చింది. దైవ దర్శనం అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి దర్శించేస్తాడు అనుకోవద్దు దయచేసి. దేవుడు ఎప్పుడు అలా రాడు, ఆయన తన సేవకుల ద్వారానే బయలుపరుస్తాడు. రాత్రి మేము వెళుతూ జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు దర్శనాన్ని నాకు ఎలాగిచ్చాడు, దేవుడి దర్శనాన్ని మంజుల గారికి ఎలాగిచ్చారు, పాస్టర్ గారు దేవుడి దర్శనాన్ని ఎలాగిస్తాడు. మేము ఒకసారి ఒక ఫోన్ కాల్ వచ్చింది, నోవాహు నువ్వు వచ్చినట్లయితే నీకు ఒక ఎకరం పొలం వస్తుంది, నువ్వు రావాలి. అలాగే నన్ను వచ్చేస్తాను. ఓకే, ఆ రోజు శనివారం. ఇంకా మేము రిహార్సల్ వేసుకున్నాం, ఎందుకంటే ఏదో కాలువ పక్కన ఇల్లు, అసలు స్థలాలు లేవు, భూములు లేవు, ఏమీ లేనివాడికి ఒక పెద్ద ఎకరం స్థలం వస్తుందంటే ఒక పండగ చేసుకుంటారు కదా. చర్చికి వెళ్ళి వచ్చి రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి రిజర్వేషన్ చేయించుకోవాలనుకున్నాం. అక్కడ జాకబ్ గారు ఆయన బోధిస్తూ ఏమన్నాడంటే, అబ్రహాం అంటూ ఉన్నాడు, నాకు ప్రజలే కావాలి, నీ వలన నేను ధనవంతుడయ్యానని నీవు చెప్పుకొనకుండానట్లు నీ చెప్పులు వారు కూడా నాకొద్దు. అంటే చెప్పు కట్టుకుంటారు, షూ లేస్ అంటారు, షూ లేస్ కూడా నాకొద్దు, లేకపోతే తీసుకుని గొప్పోడైపోయాడు అనుకుంటారు అని చెప్తామంటే సడన్గా దేవుడు నాతో మాట్లాడాడు అనిపించింది. అవును కదా, ఒక దేవుని సంబంధి కానివాడు నాకు ఎకరం పొలం ఇస్తానంటే నేను ఎలా తీసుకుంటాను? మా అమ్మగారు నాన్నగారికి దేవుడు అంటే చాలా పిచ్చి, అలాంటప్పుడు వస్తుంది కదా అని తీసుకోవడం తప్పు కదా. నేను వెంటనే ప్రార్థన చేసుకుని, నేను మంజుల గారి ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి ఇది దైవ నిర్ణయం కాదు, వద్దు అనుకున్నాం. వద్దు అనుకుని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని ఉన్నాం. మళ్ళీ సాయంకాలం ఫోన్, బాబా వచ్చిందా, టికెట్ రిజర్వేషన్ అయిపోయిందా?
లేదు నాన్న, లేదు. కానీ దేవుడు అంతకంటే ఘనమైన ఆస్తినిచ్చాడు. రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దర్శనము నీకు ఎలాగొస్తుంది? బోధకుని ద్వారా వస్తుంది, వాక్యం చదవడం ద్వారా వస్తుంది, వాక్యం వినడం ద్వారా వస్తుంది. ఆ వాక్యం నీతో మాట్లాడినప్పుడు యవనస్తుడుగా నువ్వు సరైన తీర్మానం తీసుకుంటే తప్పకుండా రైట్ డైరెక్షన్లోనే వెళ్తావు. రాత్రి మేము రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి, అక్కడంతా బురద మురికి. రైట్ డైరెక్షన్ వచ్చింది, అలా కాదు, అది రాంగ్, వేరొక దారి ఉంటుంది, అది సరి అయింది. ఇంకా మీరు క్లియర్గా చూడండి, పెద్ద చేసి అన్నారు. పెద్ద చేసి చూసినప్పుడు మరొక దారి కనిపిస్తూ ఉంది. అప్పుడు ఈ దారి గుండా మనం వెళ్దాం. ఆ దారి గుండా వెళ్ళినప్పుడు అది చాలా చక్కగా మనం సేఫెస్ట్ ప్లేస్కి చేర్చింది. దేవుని యొక్క రెవల్యూషన్ ప్రత్యక్షత నీకు ఎలాగొస్తుంది? నీ స్నేహితుల ద్వారా రావచ్చు, నీ యొక్క బంధువుల ద్వారా రావచ్చు. దేవా నువ్వు నాతో మాట్లాడన్నప్పుడు మాట్లాడతాడు. దేవుడు ప్రత్యక్షత మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే, నీవు మత్తు పదార్థాలు సేవించకూడదు. రెండవది, నీవు అన్క్లీన్ ఫుడ్, అపవిత్రమైనది ఏది తీసుకోకూడదు. మూడవది, నువ్వు దేవునికి నాజీరు చేయబడిన వాడి వలె, ప్రతిష్ఠింపబడిన వాడి వలె జీవించాలి. యు ఆర్ ద సెపరేటెడ్ వన్. నీవు పిలువబడిన వాడివి, ఎన్నుకొనబడిన దానివి, ఎన్నుకొనబడిన వాడవు. అందుకనే నీవు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలని అనుకోవాలి, కానీ నలుగురితో పోతుందిలే అని అనుకోకూడదు. ఇప్పుడు రెండవది ఏంటంటే రిసెప్షన్. అది దాన్ని ఏ విధంగా మనం స్వీకరిస్తాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం 12వ వచనం ఎవరైనా చదవండి. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి వాక్యం వినిస్తే సరిపోదు, అర్థం కాదు. ఏం చేయాలి? రెండవసారి దాన్ని వినాలి, మళ్ళీ అర్థమయ్యేంత వరకు వినాలి. అందుకనే కదా ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం ఎక్కడ అనుకూలం అయితే అక్కడ వాక్యాలు వినడం. ఎందుకంటే మనకి సరిగా అర్థం కాకే. మనోహకి కూడా అర్థం కాలేదట. అప్పుడు దేవుడు రెండోసారి పంపించాడు. అప్పుడు మనోహ అంటూ ఉన్నాడు, 12వ వచనం, నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎటువంటి వాడవునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలను. ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టినది ఏది తినకూడదు. మరలా చూడండి, ఎట్టివాడగును. మీరు కానీ మీ బిడ్డలను కానీ సరిగ్గా తయారు చేస్తే అద్భుతమైన పరిచర్యలో ఉంటారు, అద్భుతమైన ఉద్యోగాలు చేస్తారు, అద్భుతంగా ఎదుగుతారు. అంతే కదా. కాకపోతే మనం వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం ఎలాగో తెలియక మనం ఇబ్బంది పడుతున్నాం, అంతే, అంతకుమించి ఏమీ లేదు. అందుకని సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు అక్కడ బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేర్పించారు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోనికి నేర్పించారు. కానీ అతని యొక్క ఫ్రెండ్స్ అందరూ ఫిలిస్తీయులు, అతని ఫ్రెండ్స్ అందరూ లోకస్తులు. అప్పుడు ఏం జరుగుతుందంటే అతనికి బాగా కండలు వస్తూ ఉంటే తను ఏమనుకున్నాడంటే, నేను చాలా బలవంతుడిని, ఏదైనా చేయగలను అనుకున్నాడు. నక్కలు పట్టుకున్నాడు. ఓకే, తన యొక్క ఏంటంటే బలాన్ని నిరూపించుకున్నాడు. ఒక గేటును విరగొట్టేశాడు, భుజం మీద పెట్టుకుని మోసుకెళ్ళిపోయాడు. తన బలాన్ని కనుపరిచాను అనుకున్నాడు. ఒక గాడిద ఎముక చేత 10,000 మందిని చంపేశాడు. నేను చాలా బలవంతుడిని అనుకున్నాడు. అనుకుని తన వ్యభిచార జీవితంలో పడిపోయినందుకు గాను, తల్లిదండ్రులను ఎదిరించినందుకు గాను తన జీవితం వ్యర్థంగా ముగిసిపోయింది. ఒక గుడ్డివానిగా కన్నులు పీకించుకుని ఆఖరికి తన దాగోను దేవతా మందిరంలో చనిపోవలసిన అవసరం ఏర్పడింది. ప్రియమైన స్నేహితులారా, మన బిడ్డల్ని ఎలా పెంచాలి? అదే సమయంలో యోహాను యొక్క జీవితం గురించి ఇస్తున్నాడు. లోకాసు వార్త 1వ అధ్యాయంలో, తర్వాత 3వ అధ్యాయంలోను. ఇతని కోసం మనం చదివినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఈ జస్ట్ ఏ కామన్ మ్యాన్. వృద్ధాప్యంలో ఇచ్చారు బిడ్డని.
వాళ్ళు కూడా దేవుని కోసం పెంచారు. పెంచినప్పుడు ఏం పేరు పెడదామన్నప్పుడు యోహాను అని పేరు రాశాడు. అతన్ని కూడా దేవునిలోనే పెంచారు. అతను మిడతలు తినేవాడు, అడవి తేనె తాగేవాడు. ఎవరు నేర్పించారు అడవి తేనె తాగాలి, మిడతలు తినాలని? కొన్నిసార్లు మనం మందులు వేస్తూ ఉంటాం. అలాగే ఇది ఇలాగ ఉండాలి అంటే పిల్లలకి నేర్పిస్తే అలా చేస్తారు. లేకపోతే అది కాదు అంటే కొన్నిసార్లు యూట్యూబ్ చూడండి. అంటే నేను రికమెండ్ చేయను ఎక్కువ, కాకపోతే కొన్ని లెసన్స్ కోసం. ఒక అతను మంచి సినిమా యాక్టర్. అతను తన వృత్తి ధర్మంలో ఎక్కువ టెన్షన్స్ వల్ల కొంచెం మొత్తం అవసరమయ్యి తాగుతూ ఉండేవాడు. కొడుకు అలా తిరిగిపోయి అందులో మిగిలిపోయింది తాగి తన మత్తుకు అలవాటు అయిపోయాడు. తండ్రి సంపాదించింది అంతా పాడు చేసిన వాళ్ళలో ఈ కొడుకు నెంబర్ 1 అయ్యాడు. ఏం నేర్పించాడు కొడుక్కి? తాగుడు నేర్పించాడు. తండ్రి పెద్ద పెద్ద చొట్లు కాలుతుంటే కుర్రాడు చిన్న సిగరెట్లు కాలితే తప్పేంటున్నది అనే ప్రశ్నకు వచ్చేసారు ఈ మధ్య. చాలా చాలా పిల్లల్లో రీజనింగ్ పవర్స్ చాలా పెరిగిపోయినాయి. కాబట్టి మీరు మీ పిల్లలతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. గాడ్లీ లైఫ్ రిక్వైర్స్ మోర్ దాన్ నాలెడ్జ్. రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు. రూల్స్ రెగ్యులేషన్స్ నేను ఫాలో అవుతున్నానా లేదా అన్నదే మీరు చూడండి అని అన్నారు అనుకోండి. దేవునికి రూల్స్ రెగ్యులేషన్స్ కాదు. అంతకంటే దేవా యు డిలైట్ ఇన్ గాడ్లీ వేస్. దేవుని యొక్క మార్గంలో ఉన్నందుకు నువ్వు సంతోషించాలి. కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వు పొద్దునే బైబిల్ చదవమన్నావు, చదువుతున్నానా లేదా అన్నదా చూడు. నీవు ప్రార్థన చేసుకోమన్నావు, చేసుకుంటున్నాను. అలవాటైపోయిన ప్రార్థనలు, అలవాటైపోయిన బైబిల్ రీడింగ్లు కాదు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైంది ఏంటి తెలుసా? దేవుని వలె పరిశుద్ధమైన జీవితం జీవించమన్నాడు అని నేను ఇందులో ఉన్నందుకు సంతోషిస్తున్నాను అనుకోవాలి. అంతేకాని మనం ఏంటంటే అనవసరంగా ఇందులో ఉండిపోయాను, అనవసరంగా బాప్తిసం తీసుకున్నాను, అనవసరంగా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను, ఇప్పుడు మాంతే కష్టం, లేకపోతే అనవసరంగా చిన్నప్పటి నుంచి దీనిలో ఉన్నాను, అదే బయట ఉన్నట్టయితేనా? ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. స్పిరిచువల్ ఫార్మేషన్ మస్ట్ రీచ్ బియాండ్ ఎక్స్టర్నల్ కంట్రోల్స్ ఇన్ ద ఇన్నర్ లైఫ్. మన హృదయంలో ఆలోచనలు, కోరికలు వేరు, బయట నుంచి వచ్చేది వేరు. అబ్షాలోము చాలా అందంగా ఉంటాడు. ఎంత అందగాడు! 300 తులాల తల వెంట్రుకలు. అతను అంటే మిస్టర్ ఇజ్రాయేల్. కానీ అతని హృదయం ఎంత చెడిపోయిందంటే తండ్రి ఉపపత్నులతో కూడాలనుకున్నాడు. ప్రజలందరిని ఆకట్టుకుని తన మహారాజు అయిపోవాలనుకున్నాడు. తన హృదయం ఎంత చెడ్డదో దేవుడు ఎంత కఠినమైన జీవితాన్ని ఇచ్చాడు తెలుసా? అతను యుద్ధానికి వెళతా ఉన్నప్పుడు తన తల మస్తకి వృక్షానికి చిక్కుని ఉన్నప్పుడు శత్రువు వచ్చి అతని యొక్క శిరస్సును వధించాడు. అతని తల భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతుంది. అంత అసహ్యకరమైన మరణాన్ని అతనికి ఇచ్చాడు. దానికి కారణం అతని హృదయం చాలా చెడిపోయింది. ఎంతో భక్తి నేర్పించే దావీదు మహారాజు తన జీవితంలో అనుక్షణం దేవునిని ధ్యానిస్తూ కొన్ని వందల పాటలు రాసిన దావీదు మహారాజు కుమారుడు ఏం చేస్తున్నాడు? భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే తన యొక్క చెడిపోయిన హృదయాన్ని బట్టి దేవుడు అతనికి ఆర్డినరీ మరణం ఇవ్వలేదు. ఎక్స్ట్రాడినరీగా ఉంది అతని మరణం. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఏం చేస్తాడని. దేవుడు ఇచ్చే మరణాన్ని మనం ఊహించలేం. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా మూడు విషయాలు మనం నేర్చుకుందాం. ఒబీడియన్స్, పర్పస్ అండ్ మోరల్ కరేజ్. ఎక్కడ ఉన్నదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. పిల్లలారా మీరు మీ తల్లిదండ్రుల మాట వినండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Children, obey your parents in the Lord, for this is the right. మీ తల్లికి తండ్రికి ఎందుకు విధేయులుగా ఉండాలి? అది ప్రభువునందు మాత్రమే విధేయులుగా ఉండాలి. లోక సంబంధమైన వాటిలో విధేయత చూపించమని లేదు. దేవుని కోసం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని కోసం నీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. ఇట్ ఈస్ ద ఫౌండేషన్.
నీ జీవితంలో నువ్వు మంచి సిటిజన్షిప్గా మంచిగా ఎదగాలి అనుకుంటే అది నీకు చాలా ఇంపార్టెంట్. సంసోను ఒక గిఫ్టెడ్ మ్యాన్. అతనికి మంచి పవర్ ఉంది. అతను శత్రువులను పడగొట్టగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ తన యొక్క బలాన్ని బట్టి తన వ్యభిచార జీవితంలో అతను పడిపోయాడు. అందుకనే తల్లిదండ్రులు నేర్పించినప్పటికీ నాకు తెలుసు, నాకు ఇష్టమైంది అంటూ ఉండేవారు. తల్లిదండ్రులు భయపడేవారు. ఎందుకంటే సింహాన్ని చంపేసినవాడు, 300 నక్కలను పట్టేసుకున్నవాడు, మనల్ని ఎలాగంటే మనం కూడా పడిపోతాం. ఆ రోజుల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలు భయపడేవారేమో. అయితే తల్లి మాట విననల్లని వాని కన్ను లోయ కాకులు పీకును అని రాయబడి ఉంటుంది ద్వితీయోపదేశకాండంలో. లోయ కాకులు పీకేస్తాయి. లోయ కాకులు అంటే మరే కాదు, ఇదిగో ఈ కాకులు ఫిలిస్తీ కాకులు శుభ్రం పీకేసినాయి. అదే బాప్టిస్మిచ్చి యోహాను ఆ జీవిత చరిత్ర చూసామనుకోండి, అతను ఎలాగొన్నాడు, దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపించాడు. తన చాలా సింపుల్ లైఫ్ తను జీవించాడు. లోకాసువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. చాలా సింపుల్ లైఫ్. తను మిడతలు తినేవాడు, అడవితేనే తాగేవాడు. తను దేవుని కోసం సింపుల్ డ్రెస్ వేసుకున్నాడు. అతను ఏ విధమైన మోడర్న్ డ్రెస్సులు వేసుకోలేదు. అతను తండ్రి మంచి యాజకుడు, తల్లి వారికి కావలసినంత ఉన్నది. కానీ అతను కేవలము దేవుని కోసం జీవించాలనుకున్నాడు. ఈ రోజున నీ బిడ్డలు దేనికోసం జీవించాలనుకుంటున్నావు? లోకం కోసం జీవించాలనుకుంటున్నావా? లోకాశల కోసం అనుకుంటున్నారా? అయితే మనం పోగొట్టుకున్నట్టు అవుతుంది. దేవుని కోసం జీవించాలి అనుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని వారికి నేర్పించండి. దేవుని వాక్యంలో గల సత్యాన్ని నేర్పించండి. మనం ఎందుకు ప్రత్యేకంగా జీవిస్తున్నామో నేర్పించండి. మనం ఎందుకు చెవులు కుట్టించుకోకూడదో నేర్పించండి. వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోకూడదో నేర్పించండి. మనం ఎందుకు లేకపోతే అన్ని రకాల భోజనాలు చేయకూడదో నేర్పించండి. మనం ఎందుకు కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదు, కొన్ని పార్టీల్లో మనం ఎందుకు కూర్చోకూడదు, ఎందుకు థియేటర్లో కూర్చోకూడదు, ఇలాంటివన్నీ పిల్లలకు నేర్పించండి. మీరు ఇంటర్మీడియట్ వరకు నేర్పించినట్లయితే డిగ్రీలో వాళ్ళు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని హ్యాపీగా తిరిగి వచ్చి తల్లిదండ్రికి మంచి ఆనందాన్ని కలుగు చేస్తారు. సామెతల గ్రంథం ఎక్కువ చదివింపచేయండి పిల్లలతోటి. ప్రియమైన స్నేహితులారా, ఈ దినాన దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. కంపేర్ ద లైఫ్ ఆఫ్ శాంసన్ అండ్ జాన్ ద బాప్టిస్ట్. బాప్తిస్మిచ్చి యోహాను జీవితాన్ని, సంసోను జీవితాన్ని మీరు కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఇద్దరికి కూడా దేవుని యొక్క దూత వారి జనన విధానం తెలియజేసింది. ఇద్దరికి కూడా వాళ్ళు చేయవలసిన పనులు, బాధ్యతలు చెప్పింది. అయితే వాళ్ళిద్దరు కూడా దేవుని పని చేయాలనుకున్నారు. కానీ ద మీన్స్ ఆఫ్ హౌ టు ఇంప్లిమెంట్, దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలన్నది సంసోనుకు తెలియలేదు. సంసోను విచిత్రమైన మార్గాలను ఎన్నుకున్నాడు. ఆ మార్గంలో ఒకటి నక్కలను పట్టుకోవడం, ఏంటది గేటు విరగ్గొట్టేసి భుజాన్ని పెట్టుకోవడం, 100 మందిని చంపేయడం, 10,000 మందిని చంపేయడం, ఇలాగా అనుకున్నాడు. అదే లోకాసువార్తలో బాప్తిస్మిచ్చి యోహాను ఏమనుకున్నాడు తెలుసా? ఎంత చక్కగా బోధిస్తున్నాడో మీరు చూడండి. మన పిల్లలు అలా బోధించారనుకోండి, మనం పండగ చేసుకోవచ్చు అనమాట. కారణం ఏంటంటే అంత చక్కని బోధ, అంత యవ్వన దశలో అలాంటి బోధ ఎవరు చేస్తారు? అతడు వచ్చి 3వ వచనం, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రాంతమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడి. ప్రతి పల్లము పోర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కంకర మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఎంత చక్కని బోధ మరి చేస్తూ ఉన్నాడు. జాన్ ద బాప్టిస్ట్ కూడా దేవుని యొక్క దర్శనాన్ని బట్టి పుట్టినవాడే. ఇతనికి కూడా ఈ నాజీరు చేయబడిన వ్రతం గలవాడే. అయితే ఇతను మాత్రం చాలా కరెక్ట్గా ఉన్నాడు. అందుచేత దేవుడు అతనిని ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలో అతని యొక్క స్థానం ఏంటో చక్కగా చెప్పాడు.
ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నీతి యావత్తు ఎలా జరగని నేను నీ దగ్గర బాప్తీసం తీసుకుంటానని చెప్పడం ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. ప్రియమైన స్నేహితులారా, ఈ దినాన దేవుడు యవ్వనస్తులకు, సండే స్కూల్ టీచర్లకు, చిన్న బిడ్డలకు, పెద్దవారికి అందరికీ తెలియచేసేది ఏంటంటే దేవుని పిలుపుకు మనం లోబడి ఉండాలి. ఆ పిలుపుని బట్టి మన పిల్లలను ప్రభువులో పెంచాలి. చాలా సంఘాల్లో చిన్నపిల్లలకే బాప్తీసాలు ఇచ్చేస్తారని కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఏం తెలియదు, కానీ వాళ్ళకి బాప్తీసం ఇచ్చినప్పుడు ఏం చెప్తారో తెలుసా? తల్లిదండ్రులు కమిట్మెంట్ తీసుకుంటారు. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే, బాబును నేను దేవుని యొక్క వాక్యములో పెంచుతాను, బాబును దేవుని వాక్యానికి విధేయుడిగా చేస్తాను అని బాబు తరపున లేకపోతే పాప తరపున తల్లిదండ్రులు వాగ్దానం చేస్తారు. అందుకని వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత కన్ఫర్మేషన్ అంటారు, అప్పుడు బాప్తీసం ఇస్తారు వాళ్ళకి. అంతవరకు తల్లిదండ్రులు వాళ్ళని పెంచుతారనమాట. ఈరోజు చాలా చక్కని వాక్యాన్ని మనం విన్నాం. మన బిడ్డలు మంచి పౌరులుగా, మంచి ఉద్యోగస్తులుగా, నీతి నియమాలకు, ఈ లోకానుసారమైన అల్లరితో కూడిన ఆటపాటలలో కానీ మత్తులకు కానీ బానిస అవ్వకుండా, ఇక చూడండి పబ్జీలాడి లేకపోతే మత్తులో వాళ్ళు తల్లిదండ్రులను చంపేసి హింసించే వారిగా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని దేవుని వాక్యంలో మనం పెంచాలి. అపవిత్రమైనవి వాళ్ళకి పెట్టకూడదు, అపవిత్రమైన వస్త్రధారణ మనకి చేయకూడదు. వారికి చక్కని వస్త్రాలు వేసి దేవుని కొరకు, దేవుని వాక్యంలో వాళ్ళని పెంచాలని కోరుతూ నా మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను.